హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ట్యూటోరియల్. ఈరోజు టాపిక్ నిష్పత్తి అనుపాతం. ఇప్పుడు నిష్పత్తి చూద్దాం. ఫస్ట్ నిష్పత్తి ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడం నిష్పత్తి. సపోజ్ A:B లేదా A/B. ఇక్కడ ఏని పూర్వపదమని బిని పరపదమని అంటారు ఫ్రెండ్స్. మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అంటారు. A:B యొక్క విలోమ నిష్పత్తి B:A. A:B యొక్క విలోమ నిష్పత్తి B:A. A:B:C యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B:1/C. బహుళ నిష్పత్తి A:B, C:D, E:F ల యొక్క బహుళ నిష్పత్తి A/B ఇంటూ C/D ఇంటూ E/F. చూడండి ఫ్రెండ్స్, A:B, C:D, E:F అని ఇచ్చేసి బహుళ నిష్పత్తి కనుక్కోండి అన్నారు అనుకో, దాని ఫార్ములా A/B ఇంటూ C/D ఇంటూ E/F. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, అనుపాతం. నిష్పత్తి అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అనుపాతం. రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు. రెండు నిష్పత్తుల యొక్క సమానత్వం A:B C:D ఆ విధంగా ఉండాలి. A:B C:D దీని యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు. AD BC దీన్ని అనుపాతం అంటారు. ఇక్కడ A, Dలను అంత్య పదాలు అంటారు. B,Cలను మధ్య పదాలు అంటారు. అంత్యక పదాలు A:D, మధ్య పదాలు BC మధ్య పదాలు అంటారు. నాలుగవ అనుపాతం కనుక్కో అంటారు. A:B C:D ఇచ్చేసి నాలుగవ అనుపాతం కనుక్కో అంటారు. దాని ఫార్ములా నాలుగవ అనుపాతము D BC/A. ఏ విధంగా వచ్చిందంటే అంతిమ లబ్ధము BC, అంతిమ లబ్ధము AD, మధ్యమ లబ్ధము BC. దీన్ని బట్టి D ఇక్కడ D కనుక్కుంటాం. D BC/A. అదేవిధంగా మూడవ అనుపాతం C A:B B:C ఇచ్చేసి మూడవ అనుపాతం కనుక్కున్నాం. ఇక్కడ మూడవ అనుపాతం C B²/A. ఏ విధంగా అంటే అంతిమ లబ్ధము AC, మధ్యమ లబ్ధము B². దీన్ని బట్టి B B²/A. రెండవ అనుపాతం లేదా మధ్య అనుపాతం A:B B:C. A:B B:C. దీని ద్వారా మధ్య అనుపాతాన్ని B అంటారు. B మధ్య అనుపాతం లేదా రెండవ అనుపాతం B √AC. ఏ విధంగా వచ్చిందంటే అంతిమ లబ్ధము A:C మధ్యమ లబ్ధం B × B². ఇక్కడ B √AC. ఓకే ఫ్రెండ్స్, నిష్పత్తి అనుపాతం. చూడండి ఫ్రెండ్స్, A:B 2:3, B:C 4:5 అలాగే ఇచ్చేసి A:B:C యొక్క Cను కనుక్కోండి అంటారు. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు ఫార్ములా A:B, B కింద B వేసుకోవాలి, B:C ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏ మల్టిప్లై చేయాలి, E2 మల్టిప్లై చేయాలి. AB B × B B × B B × C ఇలా మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా A:B అంతా 2:3, B:C 4:5, B కింద B వేసుకోవాలి, 4:5 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 4 8 ఈస్ట్, 3 4 12 ఈస్ట్, 3 5 15 ఇలా మల్టిప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత? 8:12:15 ఆన్సర్. నెక్స్ట్ ఇంకో మోడల్ చూడండి. A 2/3B B 5/7C అయినా A:B C ఎంత?
ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3b. ఇక్కడ b యువతల వైపు వచ్చేది. a/b ఈజ్ ఈక్వల్ టు 2/3. b ఈజ్ ఈక్వల్ టు 5/7c. c యువతల వైపు వచ్చేస్తే b/c ఈజ్ ఈక్వల్ టు 5/7. a/b ఈజ్ ఈక్వల్ 2:3. b/c ఈజ్ ఈక్వల్ టు 5:7. దీన్ని బట్టి 2, 3. b కింద b వేసుకోవాలి. 5, 7. 2, 3, 5, 7. 2 into 5 10. 3 into 5 is to 15. 3 into 7 21. Okay friends, next sum చదువు. 2a is equal to 3b. 4b is equal to 5c. a is b is to c is equal to ఎంత? చూడండి ఫ్రెండ్స్, 2a is equal to 3b. ఈ b యువతల వైపు వస్తే a/b అవుతుంది. 3 ఇలా ఉంటుంది. ఈ 2 యువతల వైపు వస్తే 3/2 అవుతుంది. అంటే a/b is equal to 2:3:2. 4b is equal to 5c. b c యువతల వైపు వస్తుంది by c. 5 4 యువతల వైపు వస్తుంది by 4. b/c is equal to 5:4. ఇప్పుడు a/b 3:2, b/c 5:4. 3 5 15, 5 2 10, 4 2 8. 15:10:8 ఆన్సర్. నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ 2a is equal to 3b is equal to 4c అయినా a/b/c. ఇప్పుడు ఈ 2 తీసుకోవాలి. 2a is equal to 3b. a/b is equal to 3/2. ఈ b యువతల వైపు వచ్చింది, 2 యువతల వైపు వచ్చింది. సేమ్. ఇప్పుడు ఈ 2 తీసుకోవాలి. 3b is equal to 4c. b/c is equal to 4/3. ఈ c యువతలోకి వస్తే by c అవుద్ది. ఈ 3 యువతలోకి వస్తే by 3 అవుద్ది. a/b is equal to 2:3. b/c is equal to 4:3. ఇప్పుడు a/b/3 కావాలి. a/b 2, 3. b/c 4, 3. b ఎదురుగా b వేసుకోవాలి. 4 3 12, 4 2 8, 2 3 6. చూడండి ఫ్రెండ్స్, 12:8:6. ఇవి 2తోని తెగుతున్నాయి. 2 6, 2 4, 2 3. 6:4:3 ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. a/2 is equal to b/3 is equal to c/5 అయినా a/b/c ఎంత? ఇప్పుడు ఈ 2 తీసుకోవాలి. a/2 b/3. a/b is equal to 2/3. ఈ b ఇటువైపు వస్తే బై అవుద్ది, ఇంటూ ఉన్నది కాబట్టి. ఈ 2 ఇక్కడ బై ఉంది కాదు, ఎవరికైతే ఇంటూ అవుద్ది 2/3. a/b is equal to 2:3. నెక్స్ట్ సేమ్ ఈ 2 తీసుకోవాలి. b/3 is equal to c/5. ఈ c అవతలకు వస్తే
B/C, ఈ 3 అవతలు కలితే 3/5. A/B వచ్చింది, B/C వచ్చింది. ఇప్పుడు A/B/C కట్టుకోవడం మనకు తెలుసు కదా. 2, 3, 3, 5, 2 3ల 6, 3 3ల 9, 3 5ల 15. చూడండి ఫ్రెండ్స్, 3 ఎక్కంతో పోతుంది. 3 2ల ఈస్ట్, 3 3ల, 3 5ల, 2:3:5 ఆన్సర్. నెక్స్ట్ సమ్. 6:x ఈజ్ ఈక్వల్ టు 3:5 అయినా x ఎంత? చూడండి ఫ్రెండ్స్, ఇది అనుపాతంలో ఉంది. దీని ఫార్ములా అంత్యముల లబ్ధము. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంత్యముల లబ్ధం అంటే ఈ రెండు ఫ్రెండ్స్. మధ్యముల లబ్ధం అంటే ఈ రెండు. అంత్యముల లబ్ధము 6 × 5 ఈజ్ ఈక్వల్ మధ్యముల లబ్ధము 3 × x. 6 × 5 ఎంత 30. 3 × x 3x. 3 1 3 10 30. x ఈజ్ ఈక్వల్ టు 10. చూడండి ఫ్రెండ్స్, 6:x ఈజ్ ఈక్వల్ టు 3:5 అయినా x ఎంత అని అన్నాడనుకో, ఈజ్ ఈక్వల్ టు అవతల రెండు నిష్పత్తులు ఉంటాయి. అంత్యముల లబ్ధము, మధ్యముల లబ్ధము. ఇది అనుపాతంలో ఉన్నాయి ఈ రెండు నిష్పత్తులు. కాబట్టి అంత్యముల లబ్ధము, మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధము 6 × 5, మధ్యముల లబ్ధము x × 3 3x. అయితే ఆన్సర్ 10 వస్తుంది. నెక్స్ట్ సమ్. ఇది సేమ్ అదే. అంత్యముల లబ్ధము, మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధము a × 2 2a. మధ్యముల లబ్ధము 8 × 5 8 × 5. 2 1ల 2 4ల. a ఈజ్ ఈక్వల్ టు 4 5ల 20. నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ సేమే. 1/125 ఈజ్ 1/25 ఈజ్ ఈక్వల్ టు 1/5 ఈజ్ 1/x. ఇది కూడా అంత్యముల లబ్ధం, మధ్యముల లబ్ధం ప్రకారం x వాల్యూ కనుక్కోమన్నాడు. అంత్యముల లబ్ధము, మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధము 125 × 1/x. మధ్యముల లబ్ధము 1/25 × 1/5. అంత్యముల లబ్ధం 1/125 × 1/x. మధ్యముల లబ్ధం 1/25 × 1/5. ఇవి తిరిగేసాను. ఈజ్ ఈక్వల్ టు యువతలో ఏడ్ చేస్తున్నామో ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు కూడా సేమ్ చేయాలి. అది సూత్రం అన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 125 × x భిన్నం తీస్తాం, తిరిగేస్తాం భిన్నం. ఇది కూడా సేమ్ తిరిగేసాడు. 25 × 5. 25 1 25 5 అంటే 5 × x ఈజ్ ఈక్వల్ టు 5. 5 1 5 1 5 1 5 1. x ఈజ్ ఈక్వల్ టు 1. 9, 12, 15ల యొక్క చతుర్థి అనుపాతము కనుక్కోండి. చతుర్థి అనుపాతం అంటే 4వ అనుపాతం. 4వ అనుపాతం. 4వ అనుపాతం ఏంట? ఫార్ములా d. 4వ అనుపాతం d ఈజ్ ఈక్వల్ టు BC/A. ఇది A, ఇది B, ఇది C. ABC వాల్యూలు ఉన్నాయి, D వాల్యూ కనుక్కోవాలి. D ఈజ్ ఈక్వల్ టు B ఎంత? 12. C ఎంత? 15 × 15. A ఎంత? 9.
చూడండి ఫ్రెండ్స్, 3 3 9, 3 5 15, 3 1 3, 3 4 12, 4 ఇంకేమీ లేదు, 4 ఇంటూ 4 5 4 5 20. డి ఈజ్ ఈక్వల్ టు 20. ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? 4వ అనుపాతం లాస్ట్ క్లాస్లో చెప్పాము. డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. 4వ అనుపాతం ఫార్ములా డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇది 4వ అనుపాతం ఫార్ములా. అక్కడ బి వాల్యూ, సి వాల్యూ, ఏ వాల్యూ ఇచ్చేతారు, 4వ అనుపాతం కట్టమంటారు. డి ఈజ్ ఈక్వల్ బీసీ బై ఏ. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 4, 6 యొక్క 3వ అనుపాతం ఎంత? 4, 6 యొక్క 3వ అనుపాతం. 3వ అనుపాతం ఫార్ములా 3వ అనుపాతం సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. సి ఇక్కడ బి ఏంటి? ఏ బి. బి ఈజ్ ఈక్వల్ టు 6. బి 6 కాబట్టి 6 స్క్వేర్ బై ఏ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36 బై 4. 4 1 4 9 36 అంటే సి ఈజ్ ఈక్వల్ టు 9 ఆన్సర్. నెక్స్ట్ 8, 18 యొక్క మధ్య అనుపాతం ఎంత? 8, 18 యొక్క మధ్య అనుపాతం. మధ్య అనుపాతం అంటే 2వ అనుపాతం అంటే బి. బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసీ. మధ్య అనుపాతం బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసీ ఫార్ములా. ఇక్కడ మనకు బి కావాలి కాబట్టి ఏ వాల్యూ అంటే 8, సి వాల్యూ 18, రూట్ 8 ఇంటూ 18 రూట్ ఏసీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బి ఇక్కడ ఉంచుకొని 8 ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 4 ఇంటూ 18 ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 9. చూడండి ఫ్రెండ్స్, 4 రెళ్ళ 8, 8 రెళ్ళ 16, 16 ఇంటూ 9 అంటే 16 ఇంటూ 9. 16 స్క్వేర్ అంటే 4 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతే 4 మిగులుతుంది. 3 స్క్వేర్ 9 అంటే 3 మిగులుతుంది. 4 3 12 ఆన్సర్. ఇక ఇలా కూడా కట్టవచ్చు ఫ్రెండ్స్. 18 8 144 రూట్ 144 రూట్ చూడండి ఫ్రెండ్స్, 18 ఇంటూ 8, 18 8 144 తెలిస్తే సింపుల్గా అయిపోతుంది. 144 అంటే 12 స్క్వేర్. స్క్వేర్కి రూట్ పోతే 12. ఈ విధంగా కట్టుకోవచ్చు. అలా తెలియకపోతే ఈ ప్రొసీజర్ పాటించాలి. 3:5 యొక్క విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే ఏదో అయిపోయింది, దీన్ని విలోమం చేయడమే అంటే రివర్స్ చేయడం. 3:5 యొక్క విలోమ నిష్పత్తి 5:3. నెక్స్ట్ 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి. 2:4:5 యొక్క విలోమ నిష్పత్తి చూద్దాం ఫ్రెండ్స్. 2:4:5 యొక్క విలోమ నిష్పత్తి అంటే దీన్ని 1/2 చేసుకోవాలి. విలోమం రివర్స్ 1/2 ఈస్ట్ 1/3 ఈస్ట్ 1/4. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్,
2, 3, 4 యొక్క కసా కట్టాలి. 2, 3, 4. 2 ఒకట్ల 3కి 3 తెగదు. 2 రెళ్ళ 4. కసాగు ఇంక దేంతో తెగదు ఫ్రెండ్స్. 1, 2, 3 వచ్చింది. 2, 3, 6, 6 రెళ్ళు 12. కసాగు 12 వచ్చింది. కసాగు 12 వచ్చింది. ఈ 12గా మల్టిప్లై చేయాలి. 1/2 ఇంటూ 12 ఈస్ట్ 1/3 ఇంటూ 12 ఈస్ట్ 1/4 ఇంటూ 12. 2 ఒకట్ల 2 6ల 3 ఒకట్ల 3 4ల 4 ఒకట్ల 4 3ల 6:4:3 విలోమ నిష్పత్తి. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. 3 బస్సుల యొక్క వేగాల మధ్య నిష్పత్తి 2:12:15:20 అయినా అవి గమ్యస్థానానికి చేరడానికి పట్టే కాలం ఎంత? చూడండి ఫ్రెండ్స్, వేగాలు ఇచ్చి కాలం కట్టమన్నాడు. అంటే వేగం v ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాలం 1/t. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, వేగం ఎంత ఇచ్చారు నిష్పత్తి? 12:15:20 ఇచ్చారు. వేగం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాలం అంటే 1/t అంటే 1/12 ఈస్ట్ 1/15 ఈస్ట్ 1/20. 12, 15, 20 కసాగు. 12, 15, 20 యొక్క కాసాగు. 2 6ల 12, 15, 2 10ల 3 రెళ్ళ 6, 3 5లు 15, 10కి 10. ఇప్పుడు 5, 2కి 2, 5 ఒకట్ల 5 రెళ్ళ. ఇప్పుడు 2 ఒకట్ల 2 ఒకట్ల. చూడండి ఫ్రెండ్స్, 5 రెళ్ళు 10, 13 30, 30 రెళ్ళ 60 కసాగు 60. 3/12 ఇంటూ 60 ఈస్ట్ 1/15 ఇంటూ 60 ఈస్ట్ 1/20 ఇంటూ 60. చూడండి 15 ఒకట్ల 12 ఒకట్ల 12 5ల 60. 15 ఒకట్ల 15 4ల 20 ఒకట్ల 23ల 5:4:3 ఆన్సర్. అంటే వేగాల నిష్పత్తి ఇచ్చి కాలాల నిష్పత్తి అడుగుతాడు. ఎప్పుడు వేగము కాలానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే రివర్స్ అన్నమాట. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. 2:3, 6:5, 10:9 యొక్క బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి ఎంత చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఫార్ములా. a/b ఇంటూ c/d ఇంటూ e/f. ఫస్ట్ వీడియోలో చెప్పాను. సేమ్ a/b a,b,c,d,e,f అంటే 2/3 ఇంటూ 6/5 ఇంటూ 10/9. చూడండి ఫ్రెండ్స్, 3 ఒకట్ల 3 రెళ్ళ 5 ఒకట్ల 5 రెళ్ళ. ఇంకా తెగదు. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8/9. నెక్స్ట్ 7:13 నిష్పత్తికి ఏ సంఖ్యను కలిపిన నిష్పత్తి 3:5 అగును. 7:13 నిష్పత్తికి ఏ సంఖ్యను కలిపిన నిష్పత్తి 3:5 అగును. 1 కలపండి ఫ్రెండ్స్. 8:13 తెగదు. 2 కలపండి. 9:15 తెగుతండి. 3 3ల 3 5ల. సింగిల్ ఫ్రెండ్స్ 2 ఆన్సర్. నెక్స్ట్ సమ్
17:19 నుండి ఏ సంఖ్యను తీసివేసిన నిష్పత్తి 7:8 అగును. 1 తీయండి. 16:18. 2 8 2 9. 2 తీయండి. 15:17 తెగదు. 3 తీస్తే 14:16. 2 7 2 8 అంటే 3 ఆన్సర్. నెక్స్ట్ సమ్. 8, 10, 11, 14 నుండి ఏ సంఖ్యను తీసివేసినా అవి అనుపాతంలో ఉండును. ఫస్ట్ 1 తీద్దాం. 1 తీస్తే 7, 9, 10, 13. 90, 13, 9, 91. రైట్ కాదు. 2, 6, 8, 9, 12. 9 8 72. అంచుమల లబ్దం మధ్యమల లబ్దం వల్ల అనుపాతం అంటే 12 అవర్ల 72. చూడండి ఫ్రెండ్స్, 8, 10, 11, 14 నుండి ఏ సంఖ్యను తీసినా అవి అనుపాతంలో ఉంటాయి. అనుపాతంలో ఉన్నాయంటే మనం ఎలా కనుక్కోవాలి? అంచెముల లబ్దము మధ్యముల లబ్దము. అంచెముల లబ్దము 6 12 అవర్ల 72. మధ్యముల లబ్దము 8 9 72. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 7:2 అయినా ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత? బాలురు బాలికల మధ్య నిష్పత్తి ఇస్తాడు 7:2. ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్య కనుక్కోమన్నారు. మన ఆప్షన్లు పట్టారు ఫ్రెండ్స్. బాలికల మధ్య నిష్పత్తి 7:2 కాబట్టి విద్యార్థుల సంఖ్య చూడాలి ఈ ఆప్షన్లు బట్టి. 7:2 ఎంత కలిపితే 9. 9 దేంతో తెగుతుంది? 60తో తెగదు. 9 12 108. 108 9. 9 12 108. కంప్లీట్గా దేంతో తెగుతుంది అదే ఆన్సర్. ఒక తరగతిలో బాలికల సంఖ్యకు 3 రెట్లు. ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత? ఒక తరగతిలో బాలికల సంఖ్యకు 3 రెట్లు. ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత? సేమ్ ఇందాక మీ ఫ్రెండ్స్. బాలికల సంఖ్యకు బాలికల సంఖ్యకి రెట్లు. గర్ల్స్ బాయ్స్ గర్ల్స్ 1 అనుకో, బాయ్స్ 1కి 3 రెట్లు అంటే 3:1 అన్నమాట ఈ నిష్పత్తి. ఈ 2 నిష్పత్తులు కలిపితే ఎంత? 4. 4 దేంతో అయితే చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా. 4 1 72 చూద్దాం. 4 1 4. 4 1 4 3 2. 4 6 4 8 32. అంటే శాసం 0 వచ్చింది. అంటే 4 దేంతో 72 ఆన్సర్. నెక్స్ట్ సబ్జెక్ట్. ఒక బాక్స్లో డజను అద్దాలు కలవు. దానిని కింద పడివేసిన పగిలిన అద్దాలకు పగలకుండా అద్దాలకు మధ్య నిష్పత్తి. డజను ఎంత? 12. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 12 వీటితో తెగాలి. కలిపితే ఎంత? 5. 12 5 తెగదు. కలిపితే ఎంత? 8. 12 8 తెగదు. కలిపితే ఎంత? 4. 4 12 తెగదు. 4 1. 12/4 4 4 3 కంప్లీట్ తేవే. అందుకే ఆన్సర్.
ఈ నిష్పత్తి సమ్మ చేసుకొని అది 12తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ సమ్ నిష్పత్తి 3:5లో పూర్వపదం 24 అయినా పరపదం ఎంత? 3:5లో పూర్వపదం 24 ఇస్తారు. 3:5 ఫస్ట్ పదాన్ని పూర్వపదం అంటారు, సెకండ్ పదాన్ని పరపదం అంటారు. ఇప్పుడు పూర్వపదం 3 అంతా పూర్వపదం 24 అన్నాడు. పరపదం కనుక్కోవాలి. పరపదం ఎంత? చూడండి ఫ్రెండ్స్, 3కి ఎంతతో గుణిస్తే 24 అవుతుంది? 3 8ల 24. దీనికి 8తో గుణించాం కాబట్టి దీనికి కూడా 8తో గుణించాలి. 8 5 40. ఇదే ఫ్రెండ్స్ పరపదం. 3 24 ఇస్తారు 3 వాల్యూ, 8 వాల్యూ కట్టాలి. 3 ఎంతల 24, 3 8ల 24. దీనికి 8తో గుణించాం కాబట్టి పరపదం కూడా 8. 8 5ల 40. నిష్పత్తి 5:8లో పరపదం 72 అయినా పూర్వపదం ఎంత? 5:8లో పరపదం 72 అయినా పూర్వపదం ఎంత? పరపదం అంటే ఇక్కడ నిష్పత్తి 5:8 అంటే 8 పరపదం, 72 పూర్వపదం 5. 8 అంతల 8 9ల 72, 5 9ల 45. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నిష్పత్తి ఇచ్చి పరపదం ఇచ్చారు. ఇందులో పరపదం ఏది? 8. 8కి 72. 8కి ఎంతతో 72 అవుతుంది? 8 9ల 72. సేమ్ అదేవిధంగా 5కి కూడా 9తో, ఇక్కడ 9తో చేసాం కాబట్టి ఇక్కడ 9. ఇక్కడ ఎంతతో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా అంతనే. 9 5 45. ఆన్సర్ 45. అంటే పరపదం 72 అయితే పూర్వపదం 45 వచ్చింది. ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 60. బాలురు బాలికల మధ్య నిష్పత్తి 3:2 అయిన బాలురు సంఖ్య ఎంత? మనకి ఏవో ఇచ్చారు ఫస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. విద్యార్థుల సంఖ్య 60 అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ మొత్తం 60. నిష్పత్తి బాలురు బాలికల నిష్పత్తి 3:2. మనకి ఏది కనుక్కోమన్నారు? బాలురు సంఖ్య, ఈ బాయ్స్ కనుక్కోమన్నాడు. మనకి ఏది కనుక్కోమన్నాడు అది ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 3. బాయ్స్ అంతా 3. మనకు అడు ఏటి ఇచ్చాడు? మొత్తం విద్యార్థులు బాయ్స్ గర్ల్స్ మొత్తం విద్యార్థులు 60 అంట. మనకి ఇచ్చింది కింద వేసుకోవాలి. 60 కాబట్టి మొత్తం విద్యార్థులు కాబట్టి బాయ్స్ ప్లస్ గర్ల్స్ 3 + 2 ఈ నిష్పత్తి కూడా కలపాలి. మనకి ఏది ఇచ్చారో అది కింద వేయాలి. మొత్తం విద్యార్థులు ఇచ్చారు కదా, మొత్తం విద్యార్థులు నిష్పత్తి 5. ఇప్పుడు మనకి ఇచ్చింది 60 × 60. మనకి చూడండి ఫ్రెండ్స్, మనకి ఏది కనుక్కోవాలో అది ఫస్ట్ పైన వేయాలి. బాలుర సంఖ్య, బాలుర నిష్పత్తి ఎంత? 3 కాబట్టి 3. మనకు అది ఏడు ఇచ్చాడు? బాలురు బాలికల మధ్య బాలురు బాలికలు మొత్తం విద్యార్థుల సంఖ్య 60 ఇచ్చారు కాబట్టి ఆ మొత్తం నిష్పత్తి 5. 5 1ల 5 12ల 12 3ల 36. అంటే బాయ్స్ 36, బాయ్స్ 36. అప్పుడు గర్ల్స్ ఎంత అవుద్ది? 24. మన గర్ల్స్ అడగలే, సో 24. టోటల్ 60 మంది. ఇది మనకు అవసరం. గర్ల్స్ బాయ్స్ అడగదు కాబట్టి బాయ్స్ కట్టిస్తాం. నెక్స్ట్ చూడండి,
120 kgలు కలిగిన మిశ్రమంలో రాగి జింక్ల మధ్య నిష్పత్తి 3:5 అయినా రాగి బరువు ఎంత? అంటే రాగి ప్లస్ జింక్ మొత్తం మిశ్రమం ఎంత? 120 kgలట. మొత్తం మిశ్రమం 120 kgలు. ఆ నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 5:3. అంటే రాగి 5 జింకు 3 ఈ నిష్పత్తిలో ఉంది. ఇక్కడ మనకి ఏది కనుక్కోమన్నాడు? రాగి కనుక్కోమన్నాడు కాబట్టి రాగి పైన వేయాలి 5. మనకు అడేటి ఇచ్చారు? మొత్తం ఇచ్చారు రాగి జింక్ బరువులు మొత్తం, కాబట్టి ఈ నిష్పత్తి మొత్తం వేయాలి 8. మనకి ఇచ్చింది 120. 4 రెళ్ళ 4 3 12, 4 రెళ్ళ 8, 4 3 12, 120. 3 2 1 2 10, 15 5 75. అంటే మనకి రాగి అంట 75 kgలు. నెక్స్ట్ రేడియో గడియారం ధరలు కలిపి 2600. రేడియో గడియారం వాచ్ కలిపి ఎంత? 2600. వాటి ధరల మధ్య నిష్పత్తి 8:5. అంటే రేడియో వాచ్ నిష్పత్తి ఇస్తారు. మనకి ఏంటి అడిగారు? రేడియో అడిగారు. రేడియో అంటే 8 ఇది అడిగారు. మనకి ఏది ఇచ్చారు? 2 R+W ఇచ్చారు. R+W 12 13 ఇంటూ 2600. 13 1 13 రెళ్ళు 200, 8 రెళ్ళు 16 అంటే 1600. ఎంత? రేడియో 1600. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏది అడిగారో అది పైన వేయాలి. రేడియో ధర అడిగారు కాబట్టి రేడియోది పైన వేసాం. మనకు అడిగేటి ఇచ్చాడు? మొత్తం ఇచ్చాడు R+W 2600 రేటు. ఈ మొత్తం నిష్పత్తి వేయాలి 8 5 13. వాడు ఇచ్చింది పక్కన వేయాలి. నెక్స్ట్ ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 72. వారిలో బాలులు బాలికల మధ్య నిష్పత్తి 7:5 అయినా బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా ఎంత ఎక్కువ? చూడు ఎంత ఎక్కువ అన్నాడు. మనకి విద్యార్థుల సంఖ్య టోటల్ స్టూడెంట్స్ 72. వాళ్ళ నిష్పత్తి ఇచ్చారు. బాయ్స్ గర్ల్స్ 7:5. మనకేది కనుక్కోమన్నారు? బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా ఎంత ఎక్కువ? ఎక్కువ తక్కువ అంటే దీని డిఫరెన్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 7 5 డిఫరెన్స్ ఎంత? 2. మనకి ఏది ఇచ్చాడు? మొత్తం విద్యార్థులు కాబట్టి మొత్తం కలపాలి. 5 7 12 ఇంటూ 72, 12 1 12 6 అంటే 6 12 ఆన్సర్. అంటే డిఫరెన్స్ ఎంత అన్నమాట? బౌలర్ సంఖ్య బాలికల సంఖ్య కన్నా 12 ఎక్కువ, లేడీస్ కన్నా బాయ్స్ 12 మంది ఎక్కువ. నెక్స్ట్ ఒక పట్టణం యొక్క జనాభా 13,200. వారిలో అక్షరాస్యులు నిరక్షరాస్యుల మధ్య నిష్పత్తి 7:4. నిరక్షరాస్యుల సంఖ్య అక్షరాస్యుల సంఖ్య కన్నా ఎంతమంది తక్కువ? చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది తక్కువ అన్నారు అంటే సేమ్ సమ్. ఈ సమ్ మీరు చేయండి ఫ్రెండ్స్. ఈ సమ్ చేసి కామెంట్లో ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పండి.
ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 9:5 అయినా బాలుర సంఖ్య 45 అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య అడిగారు. మనకి ఇచ్చారు ఏంటి, బాలురు బాలికల మధ్య నిష్పత్తి 9:5 ఇచ్చారు. బాలుర సంఖ్య 45 ఇచ్చారు. మనకు మొత్తం విద్యార్థులు కనుక్కోమన్నారు. మనకి ఏది కనుక్కోమన్నాడు, మొత్తం కాబట్టి దీని టోటల్ ఎంత, 14. మనకు అక్కడ ఏది ఇచ్చాడు, బాలుర సంఖ్య, బాలురు నిష్పత్తి 9:45. మనం ఏది కనుక్కోవాలో అది పైన వేయాలి. మొత్తం విద్యార్థులు కాబట్టి పైన వేసాం. మనకి ఏది ఇచ్చారో అది కింద వేయాలి. బాలుర సంఖ్య ఇచ్చారు కాబట్టి 9 × 45. 9 1 9 5 45, 14 5 70. అంటే మొత్తం విద్యార్థులు టోటల్ స్టూడెంట్స్ 70. నెక్స్ట్ సమ్. ఒక మిశ్రమంలో పాలు నీరుల మధ్య నిష్పత్తి 11:5. ఆ మిశ్రమంలో 60 లీటర్ల నీరు కలదు. అయినా మొత్తం మిశ్రమం ఎంత? సేమ్ ఫ్రెండ్స్, ఇందాకలా ఇక్కడ మనకి మొత్తం విద్యార్థులు కనుక్కోమన్నాడు. ఇక్కడ మొత్తం మిశ్రమం, ఇక్కడ మిశ్రమం నిష్పత్తి ఇస్తాడు. అందులో నీరుండే నిష్పత్తి కూడా ఇచ్చారు. మనకి నీరు ఎంత ఉన్నది ఇచ్చారు, మొత్తం కనుక్కోవాలి. ఇది కూడా సమ్స్ చేసి కామెంట్లో పెట్టాలి. అది ఫస్ట్ సమ్, ఇది సెకండ్ సమ్. చూడండి, ఈ 2 సమ్స్ చేసి కామెంట్లో ఆన్సర్ పెట్టండి ఫ్రెండ్స్. ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 8:5. బాయ్స్ గర్ల్స్ 8:5. బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 15 ఎక్కువ. బాలికల సంఖ్య కన్నా 15 ఎక్కువ. మైనస్ గర్ల్స్ ఎంత, 15. అయినా మొత్తం విద్యార్థులు ఎంత? మనకి ఏంటి అడిగాడు, మొత్తం విద్యార్థులు సంఖ్య అడిగాడు కాబట్టి మొత్తం నిష్పత్తి ఎంత, 8 + 5. 8 + 5 13. బై మనకి ఏంటి ఇచ్చాడు, రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు 15. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, మనకి ఏం కనుక్కోవాలి అది పైన వేయాలి. మనకి అక్కడ ఏది ఇచ్చాడో అది కింద వేసుకోవాలి. మనకి అక్కడ ఏది రెండింటి డిఫరెన్స్ 8 5 3 × 15. 3 1 3 5 13 5 65. అంటే మొత్తం విద్యార్థులు టోటల్ స్టూడెంట్స్ 65. ₹400 ఏబీలకు 5:3 నిష్పత్తిలో పంచును. అయినా ఏ వాటా ఎంత? ₹400 ఏబీలకు 5:3 నిష్పత్తి ఎంత ఇచ్చారు? ఏబీల నిష్పత్తి 5:3. మొత్తం అమౌంట్ ఎంత, A + B 400. మనకు అక్కడ ఏది కనుక్కోమని, ఏ వాటా ఏది కనుక్కోమన్నా అది పైన వేయాలి. మనకు అక్కడ ఏటి ఇచ్చాడు, మొత్తం వాటా ఇచ్చాడు. ఇచ్చింది కింద 8 + 400. 8 1 8 5 40 0 5 5 25 250. ఏ వాటా ₹750 A, B, Cలకు 7:5:3 నిష్పత్తిలో పంచవలెను. అయినా సి వాటా ఎంత? మొత్తం అమౌంట్ 750. A:BC నిష్పత్తి 7:5:3. మనకు అక్కడ ఏడు కనుక్కోమన్నాడు, సి వాటా. ఏది కనుక్కోమన్నాడు అది పైన వేయాలి. మనకు అక్కడ ఏది ఇచ్చాడు, మొత్తం వాటా కాబట్టి 7 + 3 15. 750. 15 1 15 5 75 0 5 3 15 150. సి వాటా C = 150. ఈ సమ్స్ అన్నీ ఏటి కాదు ఫ్రెండ్స్,
మనకు ఏది కనుక్కోవాలో చూడాలి. ఫస్ట్ సి వాటా కనుక్కోవాలి. సి వాటా ఎంత 3 బై మనకు ఏది ఇచ్చాడు, మొత్తం వాటా ఇచ్చాడు అంటే మొత్తం నిష్పత్తి కలిపేయాలి 15. ఇచ్చింది పక్కన ఇంటి వేసుకోవాలి. నెక్స్ట్ 2600 రూపాయలను A,B,Cలకు 1/2, 1/3, 1/4 నిష్పత్తిలో పంచవలెను. అయినా ఏ వాటా ఎంత? 2600 రూపాయలు. ABC నిష్పత్తి ఎంత? 1/2, 1/3, 1/4. మొత్తం అమౌంట్ 2600. దీన్ని కాసాకు కట్టాలి. కాసాకు దీని కాసాగు 12 ఫ్రెండ్స్. 12 కాబట్టి 1, 2 × 12 ఈస్ట్ 1/3 × 12 1/4 × 12 ఫ్రెండ్స్. 2 1 2 6 3 1 3 4 4 1 4 3 6:4:3 వచ్చింది. ఇప్పుడు చూడండి నిష్పత్తి వచ్చింది. అడు ఏ వాటా అడిగాడు. ఏ అంటే 6. ఏ వాటా ఇచ్చాడు, మొత్తం వాటా ఇచ్చారు. 6, 10, 13 26 13 13 6 12 1200. నెక్స్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్. కొంత సొమ్మును ABCలకు 5:4:3 నిష్పత్తిలో పంచవలను. అయినా ఏ వాటా 600 రూపాయలు. మొత్తం సొమ్ము ఎంత? ABCలు ఇచ్చారు 5:4:3. ఏ వాటా కూడా ఇచ్చాడు 600. మొత్తం సొమ్ము కొనుక్కోవాలి. మొత్తం సొమ్ము కాబట్టి మొత్తం నిష్పత్తి 5, 4, 9, 2, 3 13 9, 3 12 12 మనం ఏడు కొనుక్కోవాలి. ఏ వాటా 5 600. 5 12 60 12 12 144. అంటే మొత్తం సొమ్ము A+B+C ఎంత? 1440. కొంత సొమ్మును A,B,Cలకు 9:7:5 నిష్పత్తిలో పంచెను. ఏ వాటా C వాటా కన్నా 360 రూపాయలు ఎక్కువ. అయినా B వాటా ఎంత? ఏ వాటా C వాటా కన్నా 360 రూపాయలు ఎక్కువ. అయినా B వాటా ఎంత? మొత్తం నిష్పత్తి ఎంత? 9:7:5. ఏకి సికి మధ్య డిఫరెన్స్ 360. ఎక్కువైనా B వాటా కొనుక్కో. మనకి ఏది కొనుక్కోవాలి? B వాటా 7. మనకు అడేటి ఇచ్చాడు, ఏకి సికి మధ్య డిఫరెన్స్ అమౌంట్ ఇచ్చాడు. అంతే డిఫరెన్స్ నిష్పత్తి. AC 9 - 4 ఎంత? 9 - 5 4 ఇంటూ మనకు అడిచింది 360. మనం ఏడు కొనుక్కోవాలి, అది పైన వేయాలి. మనకు అడిగేది ఇచ్చాడు A - C డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి A - C డిఫరెన్స్ 4 కోట్ల 4 9 7 9 63 630. ఫ్రెండ్స్ 240 రూపాయలను A,Bలకు పంచవలెను. 240 రూపాయలు A,Bకు పంచాలి. ఏ వాటా B వాటాకు 3 రెట్లు. అయినా ఏ వాటా ఎంత? ఏ వాటా B వాటాకి 3 రెట్లట. B సపోజ్ ఏ వాటా B వాటాకు 3 రెట్లు. సపోజ్ B 1 అనుకున్నాం అనుకో. ఏ ఎంత అవుద్ది? 1 × 3 3 రెట్లు కదా. 1 × 3 అంటే 3:1.
ఏబి వాటాలు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఏంటి ఇచ్చారు, 240 రూపాయలని ఏబికి పంచవాలని అన్నారు. అయినా ఏ వాటా ఎంత అన్నాడు. మనకి ఏ వాటా కనుక్కోమన్నాడు, ఏ వాటా అంటే ఏ ఇది కదా 3. మనకి ఏంటి ఇచ్చాడు, ఏబి మొత్తం వాటా ఏ ప్లస్ బి 3 + 1 4. మనకి ఏంటి ఇచ్చారు, మొత్తం వాటా కాబట్టి 240. 4 1 4 60, 6 3 18, 180 ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్, 600 రూపాయలని ఏబిలకు పంచవలను. ఏ వాటా బి వాటా కన్నా 3 రెట్లు ఎక్కువ. ఏ వాటా బి వాటా కన్నా 3 రెట్లు ఎక్కువ. అయినా ఏ వాటా ఎంత అంటే ఏబి వాటాలు ఇస్తారు. కింద చూడండి ఫ్రెండ్స్, ఏ వాటా బి వాటాకు 3 రెట్లు. ఇది ఏ వాటా బి వాటా కన్నా అంటే ఏ బి. ఏ1 అనుకున్నాం అనుకో, బి 1 + 3 అన్నమాట. అంటే బి వాటా కన్నా 3 రెట్లు. బి వాటా ఉంటుంది, దానికి 3 రెట్లు. బి వాటా కన్నా 3 రెట్లు అంటే చూడండి ఫ్రెండ్స్, 4:1 అంటే చూడండి, ఇది 1 అయింది అనుకో, ఇది 4. బి వాటా కన్నా 3 రెట్లు. బి వాటాకు సమానం 1, ఇంకా 3 ఎక్స్ట్రా, 3 రెట్లు. ఇప్పుడు చూడండి, మనకి ఏంటి ఏ వాటా అడిగారు అంటే ఏ నిష్పత్తిలో ఉండేది 4. మొత్తము అమౌంట్ ఇచ్చారు, మొత్తం ఏబి వాటాలే మొత్తం కాబట్టి ఏబి వాటా మొత్తం నిష్పత్తి ఎంత 5 ఇంటూ ఎంత ఇచ్చారు 600. 5 1 5 12, 5 120, 5 12 60, 0, 12 4 48, 480. ఏ వాటా 480, బి వాటా ఎంత 120 అవుద్ది. ఏ = 480 వాటా. నెక్స్ట్ మనం చూద్దాం ఫ్రెండ్స్, 650 రూపాయలను ఏ కామా బి కామా సిలకు పంచవలెను. వారి వాటాలను వరుసగా 25 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు తగ్గించిన తరువాత వారి వాటాల మధ్య నిష్పత్తి 5:4:3 అయిన ఏ వాటా ఎంత. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన మొత్తం ఏబి వాటాలు ఎంత 650 రూపాయలు. వారి వాటాలను వరుసగా 25 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు తగ్గించిన తరువాత వారి వాటాల మధ్య నిష్పత్తి. తగ్గించిన తర్వాత నిష్పత్తి ఇచ్చారు కాబట్టి తగ్గించిన తర్వాత అమౌంట్ ఎంతో చూడాలి, మైనస్ తగ్గించాలి. 25 + 15 + 10 చూస్తే 650 మైనస్ 25 15 10 అంటే 50 తీసేస్తే 600. తగ్గించిన తర్వాత వారి వాటాలు, వారు ముగ్గురు వాటాలు మొత్తం ఎంత. తగ్గించిన తర్వాత వాళ్ళ నిష్పత్తి ఎంత 5:4:3. ఓకే ఫ్రెండ్స్, తగ్గించిన తర్వాత వాళ్ళ అమౌంట్ మొత్తం అమౌంట్ తగ్గించిన తర్వాత వాళ్ళ నిష్పత్తి వస్తుంది కాబట్టి ఏ వాటా కనుక్కోవాలి. ఏ వాటా ఎంత 5 కదా, 5 ఏది కనుక్కోవాలి అది పైన వేయాలి. 5 మొత్తం వాటా ఇచ్చారు కాబట్టి మొత్తం నిష్పత్తి కలపాలి. 5 4 9 9 3 12 12 మొత్తం వాటా ఎంత 600. ఇక్కడ మొత్తం వేసాం కాబట్టి ఇక్కడ కూడా మొత్తం అది ఇచ్చిన మొత్తం కాబట్టి ఇక్కడ మొత్తం నిష్పత్తి కలిపి 12 1 12 5 5 5 25 250 అంటే తగ్గించిన చూడండి ఫ్రెండ్స్, తగ్గించిన తరువాత ఏ వాటా 250 రూపాయలు. తగ్గించక ముందు ఏ వాటా ఎంత 250 + 25 రూపాయలు తగ్గిస్తాం కదా,
ఆ అమౌంట్ కూడా యాడ్ చేయాలి 25 అంటే 275. తగ్గించక ముందు అయితే 275, తగ్గించిన తర్వాత అయితే 250. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక బస్సులో పెద్దలు పిల్లలు ఛార్జీల మధ్య నిష్పత్తి 5:3, కానీ ప్రయాణికుల మధ్య నిష్పత్తి 9:10. ఒకనాడు మొత్తం 6,000 రూపాయలు ఛార్జీల రూపంలో లభించను. అయినా పిల్లల వాటా ఎంత? పిల్లల వాటా అడిగారు. ఫస్ట్ పెద్దలు పిల్లల ఛార్జీల మధ్య నిష్పత్తి. ఛార్జీలు నిష్పత్తి ఎంత? 5:3. కానీ ప్రయాణికుల మధ్య నిష్పత్తి ఎంత? ప్రయాణికులు అంటే ఎవరు? పెద్దలు పిల్లలు ఛార్జీల మధ్య నిష్పత్తి 5:3. ప్రయాణికుల మధ్య నిష్పత్తి ఎంత? 9:10. పెద్దలు 9, పిల్లలు 10 మంది ఉన్నారు. ఛార్జీలు పెద్దలు 5 పిల్లలు 3. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 5 × 9 = 3 × 10. 9 5 45, 10 3 30. చూడండి, 5 9 తెగిదండి. 5 9, 5 6 30, 3 తెగిదండి. 3 3 3 3:2 వచ్చింది. వారి ఛార్జీలు పెద్దలు పిల్లల ఛార్జీలు వాళ్ళు మొత్తం నిష్పత్తి. ఒకనాడు మొత్తం ఛార్జీలు ఎంత వసూలైంది. వారి ఛార్జీల మధ్య నిష్పత్తి ఎంత? మొత్తం ఎంత అమౌంట్ వచ్చింది. అయినా పిల్లల వాటా ఎంత అడిగారు. ఇక్కడ పిల్లలు ఏది ఫ్రెండ్స్? ఇదే ఇక్కడ ఫ్రెండ్స్ 2. పిల్లల వాటా 2. మనకి ఏటి ఇచ్చాడు? మొత్తం ఇచ్చారు కాబట్టి ఇది మొత్తం ఎంత? 3 + 2 5. మొత్తం 6,000. 5 1 5 12 12 24 2,400. పిల్లల ఛార్జీల వల్ల వచ్చే అమౌంట్ 2,400. అయితే పెద్దలు ఎంత? 3,600. అంతే కదా ఫ్రెండ్స్, పిల్లలు వచ్చారు. మొత్తం అమౌంట్ నుంచి పిల్లలు తీసేస్తే పెద్దలు 3,600. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 4,600 రూపాయలను 5 పురుషులు 3 స్త్రీలు 2 బాలురు పంచుకోగలరు. 4,600 వీళ్ళందరూ పంచుకోవాలి. కానీ ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక బాలుడు వాటాల మధ్య నిష్పత్తి. ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక బాలుడు వాటాల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చారు. అయినా ఒక స్త్రీ వాటా ఎంత అని అడిగారు ఫ్రెండ్స్. ఈ వాటాల మధ్య నిష్పత్తి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది పురుషులు ఉన్నారు? 5. ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 3. 2 బాలురులు. ఆ వాటాల మధ్య నిష్పత్తి ఎంత? ఎంతమంది ఉన్నారు వాళ్ళు పంచుకునే నిష్పత్తి ఎంత అంటే పురుషుడు ఎంత వాటా, స్త్రీ ఎంత వాటా, ఆ బాలుడు ఈ వాటా మొత్తం గుణించాలి. 5 3 15 ఈస్ట్ 2 3 6 ఈస్ట్ 2 1 2. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నిష్పత్తి ఎంత వచ్చింది? 15:6:2. ఇప్పుడు చూడండి నిష్పత్తి మొత్తం వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మొత్తం వాటా ఎంతమంది ఎంత వాటాతో పంచుకున్నారు? 4,600 రూపాయలు 5 పురుషులు 3 స్త్రీలు 2 బాలురు పంచుకున్నారు. వీళ్ళ నిష్పత్తి ఇది 15:6:2. ఇప్పుడు మనకి ఏంటి కావాలి? ఒక స్త్రీ వాటా ఎంత అంటే స్త్రీ అంటే మధ్యలో ఫ్రెండ్స్ 6 బై మనకి ఏంటి ఇచ్చాడు? మొత్తం అమౌంట్ ఇచ్చాడు కదా. మొత్తం నిష్పత్తి ఎంత? 15 + 6 21. 21 2 23 ఇంటూ 4,600. 23 1 23 200. అంటే చూడండి ఫ్రెండ్స్,
2 ఆరుల 12, 1200. అంటే ఒక స్త్రీ వాటా 1200. 4600లోది స్త్రీ వాటా 1200. 6 స్త్రీలు 1200. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ₹1000 A, B, Cలకు పంచుకోవలెను. ఏ వాటా బి వాటా బి వాటాకు రెట్టింపు, బి వాటా సి వాటాకు 3 రెట్లు అయినా ఏ వాటా ఎంత? నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ₹1000 A, B, Cలకు పంచవలెను. ఏ వాటా బి వాటాకు రెట్టింపు, బి వాటా సి వాటాకు 3 రెట్లు అయినా ఏ వాటా ఎంత? చూడండి ఫ్రెండ్స్, ఏ బి సి. ఏ వాటాట బి వాటాకు రెట్టింపు, బి వాటా సి వాటాకు 3 రెట్లు. ఇప్పుడు చూడండి, సి వాటా 1 అనుకుందాం అనుకో. సి వాటాకు 3 రెట్లు బి వాటా, అంటే సి వాటా 1 అయితే బి వాటా 3, 1 × 3. ఏ వాటా బి వాటాకు రెట్టింపు, బి 3 అయితే బీకి 2 రెట్లు, 2 × 3 6. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ నిష్పత్తి ఎంత? 60:3:1. వాళ్ళ వాటాల మధ్య నిష్పత్తి. మొత్తం వాటా ఎంత? ₹1000. ఏ వాటా కనుక్కోవాలి. ఏ వాటా ఎంత అన్నాడు? ఏ వాటా 6, ఇక్కడ 6/. మొత్తం వాటా ఎంత? 6 + 3 9, 9 × 1 10, 10 × 1000. 10 1 1000, 1000. 600, 6 × 100 600. చూడండి ఫ్రెండ్స్, ఏ వాటా 600. చూడండి ఫ్రెండ్స్, ఒక రైతు వద్ద కొన్ని ఆవులు, కోళ్ళు కలవు. తలల సంఖ్య 100, కాళ్ళ సంఖ్య 280 అయినా ఎన్ని కోళ్ళు కలవు? చూడండి ఫ్రెండ్స్, కోళ్ళు, ఆవులు, కోళ్ళు. తలల సంఖ్య ఎంత అన్నారు? 100. తలల సంఖ్య 100. చూడండి ఫ్రెండ్స్, కోళ్ళకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2, అంటే 200. ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4, అంటే 400. మొత్తం కాళ్ళ సంఖ్య ఎంత? 280. చూడండి ఫ్రెండ్స్, 400 నుంచి 280 తీస్తే 120. 280 నుంచి 200 తీస్తే 80. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ 120, 80. ఈ రెండు కలిపితే 200. మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి? తలలు 100, అంటే ఆవులు కోళ్ళు కలపగా 100 ఉన్నాయి. 200 వచ్చాయి కాబట్టి బై 2 చేయాలి, అంటే 60 కోళ్ళు. ఆవులు 40, ఆవులు, కోళ్ళు 60, ఆవులు 40, మొత్తం 100. మొత్తం 100 తలలు. సేమ్ వచ్చిందనుకో అదే ఆన్సర్ అవుద్ది. డబల్ వస్తే బై 2 చేయాలి. ఒక వరుసలో కొన్ని స్కూటర్లు, ఆటోలు కలవు. వాహనాల సంఖ్య 40, చక్రాల సంఖ్య 95 అయినా ఎన్ని స్కూటర్లు కలవు? చూడండి ఫ్రెండ్స్, స్కూటర్స్ అండ్ ఇంకేటి ఇచ్చారు? ఆటోలు. మొత్తం ఎన్ని? 40. స్కూటర్కి ఎన్ని చక్రాలు ఉంటాయి? 2. ఆటోకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 3. అంటే మొత్తం ఎన్ని చక్రాలు? స్కూటర్కి 80 చక్రాలు, ఆటోకి 120. మొత్తం చక్రాలు ఎన్ని? 95.
120 నుంచి 90 ఎత్తేస్తే 25, 80 నుంచి 90 ఎత్తేస్తే 15. చూడండి ఫ్రెండ్స్, 25, 15 మొత్తం వాహనాల సంఖ్య ఎంత? 40. 25, 15, 40 వస్తాయి కదా ఫ్రెండ్స్. వచ్చేస్తే సేమ్ అదే ఫ్రెండ్స్, డబల్ వచ్చిందాక బై 2 చేయాలి. నోట్ పాయింట్. చూడండి ఫ్రెండ్స్, ఇంకోసారి చెప్తున్నాను. మనకు వచ్చిన ఆన్సర్ లాస్ట్కి వాహనాల సంఖ్యకు సమానమైతే, మనకి ఇచ్చిన సంఖ్యకు సమానమైతే సేమ్ అదే, డబల్ వచ్చిందనుకో బై 2 చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక సమ్ము డబల్ వచ్చింది, మొత్తం తలల సంఖ్య 100, ఆవులు కోళ్ళు మొత్తం 100 ఉన్నాయి. కానీ మనకి ఎంత వచ్చింది? 120, 80 అంటే 200 వచ్చింది. అంటే బై 2 చేయాలి. 60 బై 2 చేసి 40, మొత్తం 100 అయింది. ఒక్కసారి డైరెక్ట్గా వచ్చేది, డైరెక్ట్గా వస్తే అది ఆన్సర్, డైరెక్ట్గా రాకపోతే బై 2 చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాం. 100 మందికి 30 రోజులకు సరిపడా ఆహారం కలదు. 10 రోజుల తర్వాత 20 మంది వెళ్ళిపోయారు. అయినా మిగిలిన ఆహారం వారికి ఎన్ని రోజులు వచ్చును? 100 మందికి 30 రోజులు సరిపడా ఆహారం కలదు. 100 మంది, చూడండి ఫ్రెండ్స్, 100 మందికి 30 రోజులు సరిపడా ఆహారం కలదు. 10 రోజుల తర్వాత 20 మంది వెళ్ళిపోయారు. అయినా మిగిలిన ఆహారం ఎన్ని రోజులు వచ్చును? 100 మంది 30 రోజులు సరిపడా ఆహారం ఉంది, కానీ 10 రోజుల తర్వాత 20 మంది వెళ్ళిపోయారు. అంటే 10 రోజులు తిన్నారు ఈ 100 మంది. 10 రోజులు తిన్నారంటే 30 రోజుల్లో 10 రోజులు తీసేయాలి. అంటే ఎంత ఆహారం ఉంటుంది? ఇంత ఆహారం ఎంతమందికి? 10 రోజుల తర్వాత 20 మంది వెళ్ళిపోయారు. అంటే 100 మందిలో ఇంకెంతమంది ఉన్నారు? 80 మందే ఉన్నారు. అయినా మిగిలిన ఆహారం వారికి ఎన్ని రోజులు వచ్చును? 2x రోజులు. మిగిలిన ఆహారం ఎంత ఫ్రెండ్స్? 100 మంది 30 రోజులకు సరిపడా ఆహారం ఉంది, కానీ 10 రోజుల తర్వాత 20 మంది వెళ్ళిపోయారు. అంటే 10 రోజులు తిన్నారు ఈ 100 మంది. అంటే 100 మంది ఇంటూ 30 - 10, అంటే 10 రోజులు తినేసారు కాబట్టి 30 రోజులని 10 రోజులు తీసేయాలి. ఈజ్ ఈక్వల్ టు 20 మంది వెళ్ళిపోయారు అన్నారు, అంటే 100 నుంచి 20 తీసేయాలి. 80 మంది ఉన్నారు, వాళ్ళకి ఇంకెన్ని రోజులకు సరిపోద్ది? x రోజులు. చూడండి ఫ్రెండ్స్, 100 ఇంటూ 10 నుంచి 20, 80x. చూడండి ఫ్రెండ్స్, x ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 20/80. 0కి 0, 2 1 2 4, 4 1 4, 25. x ఈజ్ ఈక్వల్ టు 25. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నా యొక్క క్లాస్ నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. నాలో ఏవైనా లోపాలు ఉంటే మీరే చెప్పండి ఫ్రెండ్స్, సరిదిద్దుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.